జగన్ వస్తేనే బాగుంది. ఎందుకని? పెండింగ్ ఉన్న ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ పడకుండా ప్రజలకు వస్తాయి. వస్తున్నాయి. అదే ఎందుకు రావాలి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకేమి లబ్ధి చేస్తాడు నాయకులు అనుకుంటున్నారు. నాయకులు ఏమనుకుంటున్నారు, మాకు గవర్నమెంట్ ఎలా రావాలనుకుంటారు. అంటే అవకాశవాద విధానాలు ప్రజల్లోనూ ప్రజానాయకుల్లో ఉన్నందువల్ల ఎవడైతే అవినీతి చేయగలడో, రాజ్యాన్ని ఏలగలడో, చీటింగ్ చేయగలడో, కుంభకోణాలు చేయగలడో అలాంటి వ్యక్తులే నేడు పరిపాలకులు. తద్వారా ప్రజలకు అలాంటి అలవాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అలాంటి వారే కోరుకుంటారు. దట్ ఈస్ మెయిన్. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది మరి? మామూలుగా ప్రజలకి మంచి ఎవరి వల్ల జరగదు. అందరూ ఈ రోజున ప్రజాప్రతినిధులు అనుకుంటా మీరందరూ కూడా ఏ కుంభకోణంలో లేకుండా ఉన్నారు. పోనీ ప్రజలు ఉన్నారా అంత అవినీతిగా? మరి అవినీతి పరులు రాజ్యం లేదు. నీతిగా నిజాయితీగా ఓటు వేసినా వాళ్ళు చేసేదంతే, చేయకపోయినా చేసేదంతే. అప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు? ఎక్కడైనా క్షవర కళ్యాణమే, కానీ దానికి బెనిఫిట్ ఏంటి? జగన్ గారు ఓవరాల్గా ఏమీ బాగలేదు. కారణం ఎందుకు గెలుస్తాడో నువ్వు చెబుతున్నావు. ఆశ. ప్రజలు ఏమో కోరుకుంటున్నారు, నాకేంటి? నాయకులు ఏం కోరుకుంటున్నారు, మాకు సీట్లేంటి? అంతే. కుంభకోణాల అవినీతి లేని కుంభకోణాల నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశ చిత్రపటంలో నాయకుడు ఎవరైనా ఉన్నాడా? అలాంటప్పుడు ఇంతే.